హలో వ్యూవర్స్, వినాయక చవితి వీడియో డిలే అయ్యిందని నేను లాంగ్ వీడియో ఒకటి చేశాను కదండి. ఎందుకు డిలే అయ్యిందంటే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. అక్కడ చాలా పెద్ద విగ్రహం అయితే పెడతారు, మీకు అది కూడా చూపించేస్తాను. నా పూజ సామాను మొత్తం సదరేసుకుని దేవుని అయితే కనిపేసుకుని మా ఊరైతే వెళ్ళిపోయాము. మా అమ్మ వాళ్ళ ఊరు కొవ్వూరండి. మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా గుడికైతే వెళ్ళిపోయాము. ఏ విగ్రహం పెట్టినా సరే తగ్గేదేలే అన్నట్టు పెడతారు వినాయకుడి విగ్రహాలు. ఇది ఎక్కడ ఉంటుందంటే కొవ్వూరు రౌండ్ రామాలయం దగ్గర అండి. వాటర్ ట్యాంక్ పక్క వీధే. కానీ చాలా పెద్ద విగ్రహాలు అయితే తీసుకొస్తారు వీళ్ళు. ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఎవరో ఒకళ్ళు పీటల మీద కూర్చుంటారు. 18 రోజులు అయితే ఉంచుతారండి వీళ్ళు. అందరికన్నా కొవ్వూరులో లాస్ట్ వెళ్ళేది వీళ్ళ బొమ్మే నిమజ్జనానికి. కమిటీ మెంబర్స్ చాలా కష్టపడతారండి. నిమజ్జనం అయ్యే వరకు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నిద్ర లేకుండా చేస్తారు. ఈ రోజు కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు. అది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. నేను డిలే చేశానన్నాను కదా, దీనికోసమే డిలే చేశానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి నాకైతే వీలవ్వలేదు. ఎస్టర్డే కూడా వీలవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే మా తమ్ముడు వాళ్ళ జంట అయితే కూర్చున్నారండి పీటల మీద. ఫస్ట్ రోజు నుంచి ఎవరు కూర్చుంటారో 18 రోజులు కూడా వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా కూర్చోవచ్చు, ముందరే ఉంచుకోవాలి. కానీ చాలా బాగా చేస్తారండి. దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కొవ్వూరు చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ ఎలా చేస్తారో. లాస్ట్ ఇయర్ నిమజ్జనాన్ని తలుచుకుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంత బాగా చేశారు. లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ కూడా చేశానండి, కాకపోతే కాపీరైట్ వచ్చేసింది. నేను అందుకే అవన్నీ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని అయితే మీకు అప్లోడ్ చేస్తాను, వాయిస్ పెట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంది లాస్ట్ ఇయర్ నిమజ్జనం. ఈ ఇయర్ నిమజ్జనం కోసం చాలా వెయిటింగ్. ఎప్పుడు నిమజ్జనం చేస్తారో తెలీదు, మరి గ్రహణం వస్తుంది అంటున్నారు కదా. ఈ వినాయకుడిని చూడడానికి మాత్రమే మేము వెళ్ళామండి కొవ్వూరు. మాకు చాలా ఇష్టం. ఇక్కడ నిలబెట్టే విగ్రహాలైనా సరే, అక్కడ చేసే ప్రోగ్రామ్స్ అయినా సరే. కానీ 23 అడుగులు ఎత్తు, 18 అడుగులు వెడల్పు అంటండి. 350 అయ్యిందంట హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి విగ్రహాన్ని. నా వినాయక చవితి ఎలా చేసుకున్నానో ఒక లాంగ్ వీడియో అయితే పెట్టేశాను. రిలేటెడ్ వీడియోలో పెడతానండి, అది కూడా చూడండి. నేను నైట్ నుంచి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, మా ఇద్దరు పిల్లలతో ఎలా చేసుకున్నానో మీకు మొత్తం లాంగ్ వీడియో చేసి పెట్టేశాను. ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీరు చూసినట్లయితే వినాయకుల్లో ఏం అబ్జర్వ్ చేశారో కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.